ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 23 ఉదయం యెహోషువ గ్రంథం 13, 14 మరియు 15 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 1వ అధ్యాయము 57 నుండి 80వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆయన యొక్క ఆశీర్వాదకరమైన హస్తం మిమ్మల్ని అద్భుతంగా ఈరోజు నడిపించబోతూ ఉంది. ఆయనకు మీరెంతో ఇష్టలు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మిమ్మలను ఎన్నడూ ఆయన విడనాడడు. ఆయన తన వాగ్దానాలు ఎన్నడూ కూడా మర్చిపోడు. భూమి ఆకాశాలు గతించిపోయినా ఆయన నీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఎప్పుడూ అది గతించదు. అంత గొప్ప నమ్మదగినటువంటి ప్రభు నీతో ఉండి ఈ వాగ్దానం చేస్తున్నాడు. నా బిడ్డ, నేను నిన్ను ఎన్నడూనూ విడవను, ఎన్నడూనూ ఎడబాయను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అనే ఈ వాగ్దానం ఆదికాండం 28:15 ప్రకారం ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1, 2 వచనాలు. 3వ దినమున గలిలీలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మీరు చాలాసార్లు చదివి ఉండొచ్చు. కానా పెళ్లిలో జరిగిన అద్భుతం ఇప్పటికే జ్ఞాపకానికి వచ్చి ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అద్భుతమైన దేవుడు. ఇక్కడ ఒక మాట మనం గమనించుదాం. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. అవును, ఈ కానా అనే ఊరిలో ఎవరి వివాహం జరిగిందో మనకు పూర్తి వివరాలు తెలియవు. అయితే ఆ కానాలో పెళ్లి చేసుకుంటున్న ఆ పెళ్లి కుమారుడు యేసు ప్రభువును, యేసు ప్రభు వారి యొక్క శిష్యులను, ఆయన తల్లిని ఆ వివాహానికి ఆహ్వానించాడు. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి అని రాయబడింది. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. ఆయన పిలిస్తే వచ్చే దేవుడు. మీరు ఎప్పుడైనా యేసుని పిలిచారా? మీరు పిలిస్తే యేసు వస్తాడు. అయితే మీరు పిలవకపోయినా వచ్చేవాడు కూడా ఉన్నాడు. వాడు అపవాది అయిన సైతాను. మీరు వాణ్ణి పిలవకపోయినా పర్వాలేదు, నేను వచ్చేస్తానంటాడు. త్రోసుకొని వస్తాడు, నెట్టుకొని వస్తాడు. అయితే మీరు తలుపులు బార్లాగా తెరిచినప్పుడు వాడు తప్పకుండా వస్తాడు. వాడు రాకుండా మీరు తలుపులు వేసుకోవాలి. అయితే యేసు ప్రభు మాత్రం మీరు అలవాకగా తలుపులు తెరిచిన మీ గుమ్మాన్ని దాటి వెళ్తాడు. ఆయన మీ ఇంటికి రావాలంటే మీరు ఆయన్ని పిలవాలి. ఎప్పుడైతే మీరు ఆయన పిలుస్తారో ఆయన మీ ఇంటికి వస్తాడు. ఏ పనిలోకి ఆయన్ని మీరు ఆహ్వానిస్తారో ఆ పనిలోకి ఆయన వస్తాడు. మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారా? ఆయన పిలవండి. ఒక కష్టతరమైనటువంటి పనికి వెళ్తున్నారా? ఆయన పిలవండి. లేదా ఒక వివాదాన్ని పరిష్కరించడానికి వెళ్తున్నారా? ఆయన పిలవండి.
ఒక నిర్ణయం తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా? ఆయన్ని పిలవండి. ఒక ఆలోచన కావాలి అనుకుంటున్నారా? ఆయన పిలవండి. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త. ఆయన పిలిస్తే వచ్చే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాయిరు యేసయ్యని పిలిచాడు. ఏం జరిగింది? చనిపోయిన తన కుమార్తె సజీవురాలైంది. తన మహిమను బయలుపరిచాడు. జక్కయ్య యేసయ్యని పిలిచాడు. జక్కయ్య జీవితం సంపూర్ణంగా మారిపోయింది. అతడు అబ్రహాము కుమారుడుగా యేసు ప్రభువే ముద్ర వేశాడు. మార్తా మరియా యేసయ్యని పిలిచారు. వాళ్ళ కుటుంబంలో ఒకనొక దినం భయంకరమైన శోధన వాళ్ళ సహోదరుడికి అనగా లాజరుకి సంభవించింది. ఆ లాజరు చనిపోయినప్పుడు 4 దినములు ఆ సమాధిలోనే దుర్వాసనతో ఉండిపోయాడు. అయితే ప్రభువారు అక్కడికి వెళ్ళి ఆ సమాధి తోటలో లాజరు సమాధిని దర్శించుకొని రాలేదు. సమాధిలో ఉన్న లాజర్ని లేపి ఆయన వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనప్పటికీ ఆయన్ని గనక మీరు పిలిచినట్లయితే ఆయన వస్తాడు. ఆయన వచ్చాడంటే మీ స్థితి, మీ గతి, మీ పరిస్థితి సమూలంగా మారిపోతుంది. ఒక అద్భుతం మీ జీవితంలో, మీ కుటుంబంలో జరగడం నిశ్చయం. ఎందుకనంటే ఆయన వస్తే ఏ లోటులు ఉన్నాయో, ఏ పరిస్థితులు మిమ్మల్ని వెక్కిరిస్తున్నాయో, ఏ సమస్యలు మిమ్మల్ని అతలాకుతలం చేస్తున్నాయో వాటిని ఒక్క మాటతో సరిచేసి నిన్ను ఆనందింపజేస్తాడు. మరి ఈరోజు నీ యేసయ్యని పిలుస్తారా? మీరు యేసయ్యని పిలవండి. ఈ రోజంతా కూడా ఆనందాన్ని అనుభవించండి. ప్రభు కృప మీకు తోడైయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. మేము మిమ్మల్ని మా జీవితంలోకి, మా నడకలోకి, మా యొక్క పనులలోకి, మా యొక్క ప్రతి విధమైన ఆలోచనలోనికి, తీర్మానాలలోనికి ఆహ్వానిస్తున్నాం. మా ప్రతి విధమైన కార్యక్రమాలలోనికి మిమ్మల్ని పిలుస్తున్నాం. రండి ప్రభువా. మీరు గనక మా పరిస్థితుల్లోకి వస్తే మా పరిస్థితులు మాకు ఇక ఎంత మాత్రమును భారముగా ఉండవు నాయనా. మా భారములన్నీ మీరే మోస్తారు. మా తండ్రి, మా పరిస్థితులని మహిమతో నింపి మమ్మలను, మా ప్రియులను ఆనందింపచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.